ఈ నా వంటగదికి నేనే రాణి, నేనే మంత్రి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా 5 నిమిషాలు అయిపోయి ఈ సాంబార్ చేసుకుందామా అని మాత్రం చెప్పనండోయ్. సింపుల్గా మన ఇంట్లో ఉన్న కూరగాయలతో 15 నిమిషాల్లో ఈ సాంబార్ చేసుకుందాం ఒక మంచి పాట వింటూ. సాంబార్ సాంబార్ రుచికర సాంబార్, వంటగదిలోనే సువాసనల పండుగ సాంబార్. కందిపప్పు ముద్దల నెమ్మదిగా ఉడికించాం, చింతపండు రసం కలిపి చక్కగా కలపించాం. సాంబార్ సాంబార్ రుచికర సాంబారే, అయ్యో వాసన ఇడ్లీకి స్నేహం, దోశకి జోడి, వేడి వేడి వడ్డించు, మన ఇంటి గౌరవం పెద్దది, ఒక ముద్ద తింటే చాలు రోజంతా తీపిగానే గుండెడి. ముల్లంగి ముక్కలు, క్యారెట్ రంగులు, బెండకాయ తాళాలు, పాత్రలో నాట్యం, టమాటా రసం తోడు, రుచికి రంగు జత, సాంబార్ పొడి చిటికేడు జారిపడి మాట్లాడింది. సాంబార్ సాంబార్ రుచికర సాంబార్, ఓహో రుచి ఇడ్లీకి స్నేహం, దోశకి జోడి, వేడి వేడి వడ్డించు, మన ఇంటి గౌరవం పెద్దది, ఒక ముద్ద తింటే చాలు రోజంతా తీపిగానే గుండెడి. ఆవాలు చిటపట చిటపట, జీలకర్ర తాళం పట్ట, కరివేపాకు పరిమళం ఇంటంతా తిరిగిందమ్మా. అమ్మ చేతి చిట్కా రహస్యం అదే, సాంబార్ పేరులో మన ఇల్లే ఉంది. సాంబార్ సాంబార్ రుచికర సాంబార్, ఆహా చాలు ఇడ్లీకి స్నేహం, దోశకి జోడి, వేడి వేడి వడ్డించు, మన ఇంటి గౌరవం పెద్దది, ఒక ముద్ద తింటే చాలు ఈ చిన్న పాట మిలి పాడేది. చూసారా, అయిపోయింది మనం ఇంట్లో ఉన్న కూరగాయలతో 15 నిమిషాలు చేసుకున్న ఈ సాంబార్. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. 10-15 నిమిషాలు కేటాయించందే మనం ఆడవాళ్ళు ఒక వంట కూడా చేయలేము. అది 2 నిమిషాల మ్యాగీ అయినా, గంట సేపులో చేసే బిర్యానీ అయినా. మీరేమంటారు మరి చెప్పండి.